సేవా పక్వాడా కార్యక్రమంలో భాగంగా శనివారం సీతాఫల్ మండి డివిజన్లో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య పాల్గొన్నారు. కాలనీలోని చెత్తను ఆయన క్లీన్ చేశారు. పరిశుభ్రత ప్రాముఖ్యతను కొమరయ్య వివరించారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ ఇందిరానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ చేసినందుకు మమ్మల్ని పిలిచిన అందరికీ ధన్యవాదాలు. తర్వాత ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ హరి గారు, సారంగపారి గారు, వెంకటరమణి గారు, మన బండ కార్తిక గారు, మన ఎక్స్ మేయర్ అండ్ నరేష్ గారు, రవి ప్రసాద్ గారు, అందరూ పెద్దలు వచ్చిన వాళ్ళందరూ పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ సేవా పక్వాడా ప్రోగ్రాము నేషనల్ లెవెల్లో 17th సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 వరకు గాంధీ జయంతి వరకు, అంటే స్టార్టింగ్ విత్ మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డే. అందులో ఈ సంవత్సరం సేవా పక్వాడకు ప్రోగ్రాము మోడీ గారి 75th బర్త్డే జరపడం అవుతుంది. అందులో ఈసారి చాలా మన కంట్రీ వైడ్ గా ఆపరేషన్ సింధూర్ కానీ లేకుంటే వరల్డ్ లో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా మోడీ గారికి మనం అందరము, మన ఇండియాలో ఉండే ప్రతి పౌరుడు ప్లస్ ఓల్డ్ వరల్డ్ ఆయనకు సెల్యూట్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో ఇండియాను ఒక సూపర్ పవర్ గా తీసుకుపోయే ప్లాన్లో 2047లో వికసిత్ భారత్ దిశగా డైరెక్షన్ ఇస్తూ, అదేవిధంగా వరల్డ్లో ఎన్ని ప్రెషర్స్ ఉన్నా గట్టి ధైర్యమైన డిసిషన్ తీసుకొని ఇండియాను వరల్డ్లో మ్యాప్లో నంబర్ 1గా, అంటే ఆర్థికంగా, పొలిటికల్గా, డిఫెన్స్ రంగంగా కూడా నంబర్ 1 తీసుకుపోయే దశగా అన్ని పనులు వాళ్ళ క్యాబినెట్ చేస్తూ ఉంది మోడీ గారి ప్రభుత్వం. అందులో ఈ సేవా పక్వాడా దానికి నాకు తెలంగాణగా కన్వీనర్గా ఇచ్చారు. అందులో ప్రోగ్రాంగానే ఇప్పుడు 17th నాడు మన బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ తెలంగాణ మొత్తం మీద చాలా సక్సెస్గా జరిగాయి. అంటే ఇంతకుముందు ఎప్పుడు లేనంత జరిగాయి. ప్లస్ ఇంకా కూడా 2nd వరకు కూడా ఇంకా చాలా చేస్తూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఈ పెయింటింగ్ కాంపిటీషన్స్, తర్వాత ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ కూడా 18th 19thలో భాగంగా ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి ప్రతి బూత్ లెవెల్ నుంచి మన స్టేట్ లెవెల్ వరకు స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ జరుగుతుంది. స్వచ్ఛ భారత్లో మన ప్రైమ్ మినిస్టర్ గారికి ఇష్టమైన సబ్జెక్టు. ఇంతకుముందు ఎవరు కూడా స్వచ్ఛ భారత్ గురించి ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా మాట్లాడలేదు. తర్వాత లాస్ట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పటి నుంచి దీన్ని అంచెలంచెలుగా ఫైటింగ్ లాగా చేస్తూ ప్రతి ఒక్కరికి సెన్స్, మన ప్రతి ఒక్కరు అందరూ కూడా స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ చేయాలి. మన కాలనీల నుంచి మొదలుకొని మన దేశం వరకు మొత్తం క్లీన్గా ఉండాలి, దాంతో హెల్త్ బాగుంటుందనే ఉద్దేశంగా దీన్ని పెద్ద ప్రోగ్రామ్గా చేశారు. అది బాగా సక్సెస్ అయింది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ పోయినా స్వచ్ఛ భారత్, ఈవెన్ వేరే కంట్రీస్లో కూడా మాట్లాడుతున్నారు. అదేవిధంగా మన పెయింటింగ్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉన్నాయి. పెయింటింగ్ కాంపిటీషన్స్లో చిన్నపిల్లలకు, నేను మన డిస్ట్రిక్ట్ టూర్లో కూడా పోతే మన బ్లాక్ లెవెల్ స్కూల్లో కూడా పిల్లలకు అంత పెద్దగా మంచిగా మన వికసిత్ భారత్ మీద, తర్వాత స్వచ్ఛ భారత్ మీద, ఆత్మ నిర్భర్ భారత్, అంటే మనం సెల్ఫ్ సఫిషియెంట్గా ఎట్లా ఉండాలనేది, ప్లస్ ప్రతి ఒక్కరు వాళ్ళు మన ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు మన దేశం ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉండే, ఆ కాంపిటీషన్లో ఆ ఇల్లస్ట్రేషన్లో గ్రాఫ్లా గీసి చూపించారు. చాలా బాగా ఉంది. దాంతో ఏమవుతుందంటే చిన్న పిల్లలకు కూడా ఇప్పటి నుంచి మన మోడీ గారు ఏం చేస్తారు, మన బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రజలకు ఏ విధంగా అది డెవలప్ అవుతుంది. కాబట్టి అన్ని స్టేట్లు, బీజేపీ ఉన్న స్టేట్లలో ఎట్లా డెవలప్ అవుతుంది, మన దగ్గర కూడా బీజేపీ రావాలి. దాని కొరకు ప్రతి ఒక్కరికి రీచ్ కావడానికి ఈ 15 days ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా రేపు మారథాన్ ఉంది పొద్దున. నేను మన మారథాన్ బాగా సక్సెస్ చేసి
ఇప్పుడు 4500 ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినాయి యాజ్ అన్ యువమోర్చా ఆధ్వర్యంలో. బట్ ప్రోగ్రాము ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డే సందర్భంగా రేపు 3K రన్ ఉంది. మన పీపుల్ ప్లాజా దగ్గర నుంచి అంబేద్కర్ ఫోటో స్టాచ్యూ దగ్గర స్టార్ట్ అయ్యి 3K రన్ ఉంది. దానికి ఇంకా కూడా మా టార్గెట్ ఒక మినిమం 8,000 to 10,000 పీపుల్ రిజిస్ట్రేషన్ చేసుకొని వస్తారు. ఇంకా రిజిస్ట్రేషన్ అవుతూ ఉంది. బట్ మీరందరూ కూడా రేపు అందరికీ చెప్పి మన కార్యకర్తలకు కానీ మన జనరల్ అంటే ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు కాబట్టి ఏజ్ లిమిట్ లేదు కాబట్టి అందరూ రావాలని చెప్తున్నాం. సేవా పక్వాడా కార్యక్రమంలో భాగంగా వారాసిగూడలో ఉన్న ఓ స్కూల్లో మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర భారత్ వికసిత భారత్ అంశాలపై డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో గెలుపొందిన విజేతలను మల్క కుమరయ్య అభినందించారు. వారికి బహుమతులు అందజేశారు. సేవా పక్వాడా ప్రోగ్రామ్ ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో 15 days సెలబ్రేషన్స్ మన నరేంద్ర మోడీ గారి బర్త్డేతో స్టార్ట్ చేసి స్పెషల్ ఏంటంటే ఈ సంవత్సరం నరేంద్ర మోడీ గారికి 75th బర్త్డే కాబట్టి నేషనల్ లెవెల్లో దీన్ని ఒక ఫెస్టివ్ లాగా అంటే ఫెస్టివ్ సీజన్ కూడా ఉంది. మళ్ళీ మన ఈ 15 daysలోనే మన అందరు పెద్ద లీడర్స్ అంటే ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డే, తర్వాత దీన్ దయాల్జీ బర్త్డే 25th నాడు, తర్వాత గాంధీజీ బర్త్డే, ఈ వీళ్ళకు అండ్ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇవన్నీ కలుపుకొని లాస్ట్ 7-8 years నుంచి సేవా పక్వాడా ప్రోగ్రాం నడుస్తూ ఉంది. బట్ ఈ సంవత్సరం చాలా స్పెషల్గా ప్రతి పౌరుడికి ఈ మోడీ గారి మన కంట్రీని ఏ విధంగా డెవలప్ చేస్తూ మనందరికీ డిజిటల్ మీడియా కానీ మన బెస్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కానీ లేకుంటే మొన్న ఆపరేషన్ సింధూర్తోని వరల్డ్కు మన మిలిటరీ పవర్ కానీ లేకుంటే ఎకనామికల్గా మన కంట్రీ ఏ విధంగా గ్రో అవుతుంది, వరల్డ్లో మన పొజిషన్ ఏంది ఇప్పుడు అంటే ఒకటి పొలిటికల్గా ఒకటి ఎకనామికల్గా ఇండియాలోనే కాకుండా వరల్డ్ మొత్తం మీద మన బెస్ట్ లీడర్స్లలో కూడా లాస్ట్ 6-7 years నుంచి కూడా మోడీ గారికి నెంబర్ 1 పొజిషన్ ఉంది. ఈ సంవత్సరం ఇంకా 80% మన మోడీ గారికి వచ్చింది. అంటే ఏ లీడర్ కూడా వాళ్ళలో ఇంత పెద్ద యాక్సెప్టెన్స్ లేదు. అంటే అటువంటప్పుడు మన కొరకు మన ఫ్యూచర్ జనరేషన్ మీ అందరి కొరకు మోడీ గారు 18 hours ఈ ఏజ్లో పనిచేస్తూ మన కొరకు మోడీ టీం జయశంకర్ గారు కానీ, నితిన్ గడ్కరీ కానీ, లేకుంటే వైష్ణవ్ కానీ, లేకుంటే ప్రధాన్ గారు కానీ, నడ్డా గారు కానీ అట్లా ప్రతి ఒక్కరు ఎవరికొక్కరు వాళ్ళ బెస్ట్ మనందరికీ ఇస్తూ మన భవిష్యత్తులో కొరకు వాళ్ళు కష్టపడి పనిచేస్తారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఈ ప్రోగ్రాము వల్ల మనం పాత లీడర్స్కును జాతిపిత గాంధీ గారిని, మిగతా దీన్ దయాళ్ గారిని, మిగతా లీడర్స్ అందరినీ కూడా వాళ్ళకు మనం ధన్యవాదాలు చెప్తూ ఈ ప్రోగ్రాం చేసుకోవడం జరుగుతుంది. అందులోని ఈ ప్రత్యేకంగా పెయింటింగ్ అనేది మనం ఎక్స్ప్రెస్ చేసేది ఒకటి మనం స్పీచ్గా చెప్పొచ్చు, ఎలక్యూషన్లో లేకుంటే మాటలలో చెప్పొచ్చు. ఈ పెయింటింగ్ అనేది మనం పెయింట్ చేయడం అంటే మన మైండ్ మొత్తం మీద సబ్జెక్ట్ ఫుల్ నాలెడ్జ్ ఉండాలి, దాన్ని ఎక్స్ప్రెస్ చేసేది విత్ గ్రాఫికల్గా చూపిస్తూ జరుగుతుంది.